ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ, ఆ తర్వాత సిట్ వీళ్ళిద్దరూ చేసినటువంటి విచారణల తర్వాతన ఏదైతే లిక్కర్ కుంభకోణం జరిగిందని, అందులో రాజకేశిరెడ్డి దగ్గర నుంచి అనేక మంది మీదన కేసులు, అరెస్టులు, జైళ్ళు, బెయిల్‌లు ఇయన్నీ నడిచినాయి. ఇప్పటికి కూడా చెవిరెడ్డి లాంటి వాళ్ళు జైల్‌లో ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యం తాజాగా జరిగినటువంటి పరిణామం నిన్న ఈడీ ఈ వ్యవహారంలో ఆల్రెడీ ఎప్పుడో దర్యాప్తు ప్రారంభించింది ఈడీ. విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, అసలు ఈ అంశానికి సంబంధించి మొదట ప్రస్తావించినటువంటి వ్యక్తి ఆయనే. ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి వెళ్ళినప్పుడు నాకేం సంబంధం అంటూ ఆ టైంలో లిక్కర్కి సంబంధించినటువంటి మాట ఎవరో రిపోర్టర్ అడిగినప్పుడు అది కావాలంటే రాజకేశిరెడ్డిని అడగాలి, నాకు సంబంధం లేదు అన్నటువంటి పాయింట్ ప్రస్తావించడం. ఆ తర్వాత సిఐడి ముందు 2 సార్లు విచారణకు హాజరై ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, ఆ తర్వాత వీళ్ళందరి అరెస్టులు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డికి నిన్న ఈడీ నోటీసులు ఇస్తే, ఇప్పుడు తాజాగా వైసీపీకి సంబంధించిన లోక్సభ పక్ష నేత ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ పక్ష నేత అయినటువంటి మిథున్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది ఈడీ. ఈ నెల 23వ తారీఖున హాజరు కమ్మనమని ఆదేశాలు ఇచ్చింది.